తెలుగు వంటకాలలో ముఖ్యంగా రుచికరమైనటువంటిది రసము. ఇది అజీర్ణాన్ని పోగొట్టడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటిది. ఈ రసము ప్రిపరేషన్ కోసము రసం పౌడర్‌ని మనము షాపులలో కొనుక్కొచ్చుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేబుల్ స్పూనున్నర పచ్చి ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, పావు టేబుల్ స్పూన్ మెంతులు, 5, 6 వెల్లుల్లి రెబ్బలు, అదేవిధంగా ఒక 2, 3 ఎండుమిర్చి. దీన్ని మనము రసం పౌడర్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. రసము చాలా ఈజీగా, టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే విధానం ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. దీన్ని పౌడర్‌గా ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని శుభ్రంగా క్లీన్ చేసి వేడి నీళ్ళలో కాసేపు నానబెట్టుకోవాలి. దీనిని ఇప్పుడు పక్కన ఉంచిన తర్వాత పండినటువంటి ఒక 2 టొమాటో పెద్ద సైజువి తీసుకొని వీటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసి ఇవి మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ పచ్చివైనా సరే మనము కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఉడికిస్తే మాత్రము చాలా నీట్గా ఉంటుంది సూప్కి. ఈ రసం కోసమని మనం నానబెట్టినటువంటి ఈ చింతపండు కూడా ఇందులోనే ఉడికించేస్తే టొమాటోస్తో పాటు ఇది కూడా ఉడికిపోతాయి అన్నమాట. ఆరోగ్యమైన రుచికరమైనటువంటి ఈ రసము ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తూ ఉంటుంది కాబట్టి మనము తప్పకుండా అన్నంలో చేర్చుకుంటూ ఉంటాము. దక్షిణ భారతదేశంలో ఎక్కువగా రసం అనేది ఉపయోగిస్తూ ఉంటాము. ఇందులో యాడ్ చేసినటువంటి చింతపండు, ఇంకా మిరియాలు, టొమాటో, జీలకర్ర, అనేక రకాల మసాలా దినుసులు వీటన్నింటిని ఉపయోగించి మనము సూప్గా ప్రిపేర్ చేసుకుంటాము. ఇది అజీర్తిని కూడా తగ్గించేసి చాలా హెల్తీగా ఉంచుతుంది రసం అనేది. దీనిలో వీలుంటే కొన్ని కాయగూరలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని అన్నంతో పాటు తినొచ్చు, లేదా అన్నము తర్వాత అంటే భోజనము తర్వాత కూడా దీనిని తాగుతూ ఉంటారు. ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇలా వీటిని పూర్తిగా ఉడికించిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. మనము ఇలా ఫిల్టర్ చేసుకోకుండా పచ్చి టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనము టొమాటోస్ ఇదంతా కూడా పీల్ అంతా ఫ్రీ అయిపోతుంది కాబట్టి ఇలా మనము నీట్గా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ రసాన్ని తీసేసి ఫిల్టర్ చేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. ఈ రసము వల్ల ఆకలి కూడా బాగా వేస్తుంది. ఇది చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది. ఆకలి వేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి మనము తీసుకునేటువంటి భోజనములలో రసం అనేది ఒకటి. ఈ రసము మలబద్ధకాన్ని నివారించడమే కాకుండా గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచిది. కావలసినటువంటి విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు మరియు అనేక ప్రోటీన్లు అందించేటువంటి మంచి భోజనంగా ఈ రసాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. తల్లిపాలు మాన్పించినటువంటి చిన్న పిల్లలకు కూడా దీనిని పరిచయం చేసి అంటే ఈ రసంతో మనము తినిపించామనుకోండి చాలా ఇష్టంగా తింటారు. ఇది ఈజీగా అరుగుతుంది, పేగులు కూడా కరెక్ట్గా పనిచేస్తూ ఉంటాయి. సో ఇలా ప్రిపేర్ చేసేటువంటి ఈ రసంలో ఉన్నటువంటి విటమిన్ ఏ, విటమిన్ సి ఇవన్నీ కూడా ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయన్నమాట. ఇలాంటి ఈ రసాన్ని మనం ఇలా పూర్తిగా ఫిల్టర్ చేసి ఇందులో ఉన్నటువంటి ఇది అంతా కూడా పీల్స్ అన్నీ కూడా పక్కకు ఉంచేసి ఓన్లీ ప్యూర్గా రసం తీసి పక్కన ఉంచాలి. ఇప్పుడు మనం పోపులో ఒక 2, 3 ఎండుమిర్చి, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, 4, 5 వెల్లుల్లి రెబ్బలు, అదేవిధంగా దీనితో పాటు కొద్దిగా కరివేపాకు చిటపట అన్న తర్వాత ఇంగువ యాడ్ చేయండి. ఇంగువతో పాటు కొద్దిగా పసుపు యాడ్ చేసి ఈ సూప్ని పోపులో యాడ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకునేటువంటి ఈ రసము అందరికీ కూడా చిన్న పిల్లల దగ్గర నుండి గర్భిణీ స్త్రీలకే కాకుండా పెద్దవారికి కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైనది, ఆరోగ్యకరమైనది, ఈజీగా డైజెషన్ అవుతుందన్నమాట. ఇప్పుడు దీనిలో మనము ప్రిపేర్ చేసినటువంటి ఈ మిరియాల పొడి, ఇంకా ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ధనియాల పౌడరు ఇదంతా కలిపి మనము దీన్ని మిక్స్ చేసాం కదా, ఈ పౌడర్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసాము. ఇది మొత్తం కూడా కాస్త మరిగే వరకు ఉంచుకోవాలి. దీనిలో టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేయండి. అంతే, చాలా ఈజీగా, టేస్టీగా, చాలా తక్కువ టైంలో తీసుకున్నటువంటి ఆహారము కూడా అరిగిపోతుంది ఈ రసము వల్ల. అంత టేస్టీగా, ఈజీగా ఉండేటువంటి రసాన్ని చాలా తక్కువ టైంలో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇంగ్రీడియంట్స్ మనము బయట కొనకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేటువంటి ఈ రసము తయారీ విధానము మనం పూర్తిగా చూసాము. ఇలా పొంగు మొత్తము కూడా మనకి అందులో కలిసే విధంగా మనము కలుపుతూ మీడియం ఫ్లేమ్లో రసాన్ని ఒక 4 నుండి 5 నిమిషాల వరకు మరగనిచ్చేసి దించేసుకుంటే
అందరికీ నచ్చేటువంటి రసము. ఇది 2, 3 రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. ఇది అన్నంలోకి అంటే భోజనంలోకే కాకుండా భోజనము తర్వాత కూడా దీన్ని తాగవచ్చన్నమాట. ఎంతో టేస్టీగా సింపుల్‌గా ప్రిపేర్ చేసే రసం వీడియో చూశారు కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్